మహావిష్ణువు అలంకార ప్రియుడు, పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, అలాగే హనుమంతుడు స్తోత్ర ప్రియుడు. శ్రీరామ జై రామ జయ జయ రామ అనే స్తోత్రం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ హనుమంతుడు ప్రసన్నమవుతాడు. రోజు శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే స్తోత్రాన్ని 21 సార్లు ఉచ్చరించడం ద్వారా హనుమంతుడి అనుగ్రహం పొందవచ్చునని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇంకా పంచముఖి హనుమంతుణ్ణి పూజించడం ద్వారా ఇంట్లో ఐక్యత నెలకొంటుంది, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి, రోగాలు దరిచేరవు. జ్యోతి స్వరూపమైన హనుమంతుడిని స్తుతించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. అలాగే హనుమాన్ను పూజించడం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి, ఆర్థిక కష్టాలుండవు. ఆంజనేయుణ్ణి పూజించేందుకు మంగళ శనివారాలు ఉత్తమం. ఈ 2 రోజుల్లో హనుమంతుని ఆలయాల్లో హనుమాన్ చాలీసా లేదా రామచరితం పఠించాలి. లేకుంటే హనుమాన్కు ప్రీతిపాత్రమైన రామనామ పారాయణం చేయొచ్చు. తమలపాకుల మాల ఎందుకు? అశోకవనంలో సీతమ్మను చూసేందుకు రామదూతగా హనుమంతుడు వెళ్తాడు. అక్కడ సీతమ్మను చూసిన తర్వాత తిరిగి ప్రయాణమవుతుండగా హనుమంతుడికి సీతాదేవి తన చుట్టూ ఉన్న తమలపాకుతో మాల కట్టి హనుమంతుని శిరస్సుకు ధరింపజేస్తుంది. ఆపై ఆశీర్వదించి పంపుతుంది. తద్వారానే హనుమంతుడికి తమలపాకుతో కూడిన మాల ధరింపచేస్తారు. అందుకే రావణునితో యుద్ధంలో గెలుపు సాధ్యమైంది. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.